నమస్కారం. గుడ్ టైం ప్రేక్షకులకి శుభోదయం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, జ్యోతిషపరమైన సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. మరి వారి ద్వారా చాలా విషయాలు మాట్లాడదామా? పద్మజ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు జూన్ 15 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు రాణించే రంగాలు ఏంటి? తప్పనిసరిగా సాధారణంగా వారు పుట్టిన వాళ్ళ లక్షణాలు కనుక మనం పరిశీలిస్తే వీళ్ళు చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు, సుకుమారమైన మనస్తత్వంతో పాటుగా ప్రతి విషయంలో కూడా వీళ్ళకి ప్రేమ, అనురాగము వీటి మీద ఎక్కువ అభిమానంగా ఉంటారు. మనుషుల మీద చాలా సానుభూతి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే చాలా మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు. చాలా నెమ్మది స్వభావంగా ఉంటారు. చేతి రాత కూడా చాలా చక్కగా ఉంటుంది. మనుషులు కూడా చాలా చక్కగా శుచిగా, శుభ్రంగా, ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. దుస్తుల మీద వాటి మీద ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ జోవియల్ గా ఉండి ప్రపంచంలో అందరితోనూ చాలా సరదాగా ఉంటూ, సన్నిహితంగా ఉంటూ, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతూ చాలా చక్కగా ఉంటారు. వీళ్ళ యొక్క లక్షణాలు కూడా చెప్తాము. అలాగే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతలను కూడా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళ యొక్క బలాలు ఏంటి? సాధారణంగా సానుభూతి, తర్వాత అవతల వాళ్ళతో మంచిగా మాట్లాడడము, ఎలాగా గొడవలకు వెళ్ళకపోవడము, చక్కటి ఆలోచన తీరు, అలాగే అభిమానము, ప్రేమ అనేవన్నీ వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ గా చెప్తాం. అలాగే బలహీనతల్లో ఏంటంటే తొందరగా వీళ్ళు కొన్ని విషయాల్లో పిరికితనానికి లోనవుతారు. కొంచెం భయం అనేది ఎక్కువగా ఉంటుంది. అవతల వాళ్ళని అర్థం చేసుకోవడంలో కొన్ని సందర్భాల్లో విఫలం అవుతూ ఉంటారు. ఇలాంటి వీళ్ళ యొక్క చిన్న చిన్న బలహీనతలుగా చెప్పిన ఈ చిన్న బలహీనతలను ఎవరైతే దాటుతారో తప్పనిసరిగా మిగిలిన జీవితం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళకి అన్ని రకాల రంగాలకి సంగీతం, సాహిత్యం, నృత్యం, తర్వాత సింగర్స్ గా అన్ని రకాలుగా వీళ్ళకి చాలా బాగుంటుంది. కళలన్నింటిలోనూ వీళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. పెయింటర్స్ గా, ఆర్కిటెక్చర్ గా, తర్వాత ఇంటీరియర్ డెకరేషన్స్ చేసేవాళ్ళుగా అన్ని విషయాల్లో వీళ్ళు చాలా చక్కటి శైలి కనబరుస్తారు. అదే రకంగా వీళ్ళు మంచి భక్తులుగా కూడా వీళ్ళు రాణిస్తారు. చాలా మృదువుగా, మధురంగా వీళ్ళ యొక్క కంఠం అనేది ఉంటుంది. ఈ రోజు పుట్టిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. చక్కగా ఇవాళ పుట్టిన వాళ్ళల్లో డైరెక్టర్ ముచ్చల్ సుబ్బయ్య గారు అంటే ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన వ్యక్తిగానే. అలాగే మనకి చక్రి గారు సంగీతంగా మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ గాయకుడు, సంగీత భూషణ్ అవార్డు ప్లస్ ఆయన మన సింహ చిత్రం ద్వారా కూడా నంది అవార్డు వచ్చింది. చక్కటి గాయకుడుగాను, మంచి సంగీత దర్శకుడుగా 100 చిత్రాలకు పైగా ఆయన అందించిన వ్యక్తిగా ఆయన కూడా ఇవాళ చెప్పొచ్చు. ఇవాళ వీళ్ళిద్దరికీ కూడా బర్త్డే విషెస్ చెప్పాలి. వీళ్ళకి ఫ్యూచర్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నా పేరు ప్రణీత్. ప్రణీత్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25 అక్టోబర్ 26th అండి. 26th అండి. 25th అండి. 25th అక్టోబర్ 93 అండి. అవునండి. ఓకే, టైం చెప్పండి. 1993 7 గంటల 30 నిమిషాలు. సరే, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ చేస్తానండి. 25th అక్టోబర్ 93, అంతేనా? అంతేనండి. ఓకే, ఇప్పుడు చెప్పండి టైం. ఉదయం 7 గంటల 30 నిమిషాలు. ఓకే, ఉదయం 7 గంటల 30 నిమిషాలకి. ఎక్కడ జన్మించారండి? మల్లమరి అండి. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? వాటి నక్షత్రం ఇంకా ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్ గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదైనా సమస్య పర్టికులర్ గా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే చదువు విషయం. ఓకే, చదువు విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. తప్పనిసరిగా ఫస్ట్ వాటి రాశి నక్షత్రం కూడా అడిగారు. దీని ప్రకారం ఏంటంటే కుంభరాశి వచ్చింది, సతవిష నక్షత్రం వచ్చింది. తర్వాత ఈయన యొక్క ఫ్యూచర్ గురించి ఇప్పుడు కాలర్స్ అందరూ కూడా దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ అన్న ఒక విషయాన్ని అడిగి వదిలేయడం కాకుండా, ఎందుకంటే జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు అందులో 12 భావాల్లోనూ ఒక దానికి ఇండికేట్ చేస్తుందని చెప్పాము. అంటే ఏదైనా సమస్య పర్టికులర్ గా చెప్పినప్పుడు ఆ పర్టికులర్ కోణంలోంచి చూడడం అనేది మనకి ఈజీ అవుతుంది, సమయం కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఇక నుంచి స్పెసిఫిక్ గా ఏది అడగాలనుకున్నారు దాన్ని అడిగితే మనందరికీ కూడా సమయం వృధా కాదు. ఇక మీ గురించి ఫ్యూచర్ లో ఏంటి, ఎలా ఉంటుందన్న దాన్ని పరిశీలనలో తీసుకున్నట్లయితే, చదువు రీత్యా ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం భవిష్యత్తుగా ప్రణాళిక ప్రకారం తీసుకున్నట్లయితే చదువు పరంగా మీరు ఏ లైన్ ఎంచుకుంటున్నారు అన్నది మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన పని. తర్వాత రెండోది ఏంటంటే నడుస్తున్న దశ మొన్నటి దాకా నడిచింది, దాదాపు ఆగస్ట్ ఎండింగ్ దాకా కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయినప్పటికీ కూడా తప్పనిసరిగా మీకు ఆగస్ట్ తర్వాత నుంచి మీరు ఏర్పరచుకున్న లైన్ లోకి మీరు వెళ్ళడానికి ఇది చక్కటి ప్లాట్ఫామ్ గా ఈ సమయాన్ని చెప్తాను. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతల్లాగే మీ యొక్క బలం
ఏంటంటే మంచి చాకచక్యం ఉంటుంది, నేర్పు ఉంటుంది, కానీ మీ యొక్క బలహీనత దాన్ని ఎగ్జిబిట్ చేయడంలో అంటే ప్రదర్శించడంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. అంటే మనకి ఆలోచన ఉండడం వేరు, ఆలోచనని కరెక్ట్ గా దాన్ని ఉపయోగించుకోవడం వేరు. ఉపయోగించుకోవడంలో మీకు ఒకలాంటి పిరికిదనం, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం అనేది కనబడుతుంది. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు అవసరం లేదండి. మీరు చక్కగా దేంట్లో అయినా రాణిస్తారు. చాలా చక్కటి లగ్నము జాతకం కూడా, దాంట్లో మీరు ఏం పిరికితనం పొందాల్సిన అవసరం లేదు. మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. తప్పనిసరిగా మీరు ఎంచుకున్న లైన్లో ముందుకెళ్ళడానికి అన్ని విధాలా బాగుంటుంది. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఆదివారం నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, అలాగే సూర్యుడికి మీరు నిత్యము కూడా నమస్కారం పెట్టుకోవడము. అంటే సూర్య నమస్కారాలు వేరు, సూర్యుడికి నమస్కారం చేయడం వేరు. ఇందులో సూర్య నమస్కారాలు యోగాకి సంబంధించింది, అది కాదు ఇక్కడ నేను చెప్తున్నది. ఒక 5 నిమిషాలు మీ మనసులో ఉండే భావాన్ని భగవంతుడి ముందు మీరు వెలుబుచ్చి మీరు ఏం సంకల్పం కోరుకుంటున్నారో అది చెప్పినప్పుడు మీకు కావలసినట్టుగా పరిహారాలు లభించడానికి చెప్పేదన్నమాట. అదొకటి చేయండి. అలాగే మీరు దీంతో పాటుగా ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ వినడం కానీ చేస్తే చక్కటి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ రెండింటితో పాటుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ కాకుండా మీరు ఉండే డైరెక్షన్ వీళ్ళంత వరకు వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ చూసుకోండి. అన్ని విధాలా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. రాగల సమయం అంతా కూడా ఫేవరబుల్ గా ఉంది కాబట్టి మీరు గనక గట్టిగా కృషి చేస్తే ఈవెన్ పీజీ డిగ్రీ తీసుకోవడం కూడా మీకు కష్టం కాదు. మీ జాతకం ఇండికేషన్ అది. ఓకే అండి, ఇక మరో కాల్ తీసుకుందాం. హలో గుడ్ మార్నింగ్ అండి. ఓకే, కాల్ కట్ అయిందండి. ఇక ఈ రోజు పుట్టిన వారికి స్త్రీలకు ముఖ్యంగా ఎలా ఉంటుంది, మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందండి? తప్పనిసరిగా సాధారణంగా ఈ రోజున ఈ తారీఖులో పుట్టిన ఆడవాళ్ళందరి లక్షణాల్లో కూడా మనం మామూలుగా జనరల్ గా చెప్పుకున్నట్టే చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. ప్రేమకి ఆరాధనకి తొందరగా లొంగిపోతారు. కళల కోసం బాగా ఖర్చు పెడతారు. సౌందర్య వస్తువుల మీద కానీ అందం మీద కానీ వీళ్ళకి అభిమానం ఎక్కువ కాబట్టి దానికి సంబంధించిన అలంకరణ సామాగ్రి మీద కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద కానీ వీళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. దేనికైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ రాజీ పడడం అనేది అందం విషయంలో వీళ్ళు రాజీ పడరు. అంటే అలంకరణ విషయంలో కానీ అందం విషయంలో కానీ చాలా ఖచ్చితమైన నియమాలనే వీళ్ళు పాటిస్తారు. కాబట్టి వీళ్ళు ఎంత నీట్ గా పెట్టుకుంటారో ఇంటిని కూడా అంతే శుభ్రంగా పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇంట్లో పెద్దగా ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, లేకపోతే ఒక కూతురుగా వాళ్ళు నిర్వర్తించవలసిన బాధ్యతలన్నీ చాలా పర్ఫెక్ట్ గా వీళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళు వైవాహిక జీవితం కూడా భర్తకి ఎంతో ఆనందకరంగానే వీళ్ళు ఉంటారు. కాబట్టి కుటుంబపరమైన జీవితం కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు పుట్టిన ఆడవారి భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో రవి గారు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో రవి గారు. ఓకే, ఇక కర్కాటక రాశిలో జన్మించిన వారికి విద్యార్థులకి ముఖ్యంగా మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారికి ముఖ్యంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది అంటారు? ఓకే, అంటే మీరు అడగదలుచుకుంది మామూలుగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పౌష్టికాహారం గురించి, వాళ్ళ యొక్క ఆరోగ్యం అంతే కదా, ఆరోగ్యం బట్టి మన పౌష్టికాహారం కూడా వస్తుంది. ఏ రకంగా అయితే బాగుంటుంది అన్నది దీనికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి సంఖ్యాశాస్త్రం ప్రకారం తీసుకున్నా లేకపోతే మనం జ్యోతిష శాస్త్ర ప్రకారం తీసుకున్నా కూడా కర్కాటక రాశి వాళ్ళని ఇప్పుడు మామూలుగా మనం ఈ పునర్వసు తర్వాత పుష్యమి ఆశ్లేష వీళ్ళు ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి జ్యోతిష శాస్త్ర పరంగా తీసుకున్నట్లయితే. ఇక సంఖ్యాశాస్త్ర పరంగా మనం తీసుకున్నట్లయితే సంఖ్యాశాస్త్రంలో కూడా ఇప్పుడు ఈ జూన్ కి జూలైకి మధ్యలో మెయిన్ గా లేదా ఈ వీళ్ళందరినీ కూడా మనం ప్రధానంగా జూలై టు ఆగస్టు మధ్య పుట్టిన వాడిని మనం ఈ కర్కాటక రాశి కింద మనం పరిగణలోకి తీసుకుంటాము. అయితే వీళ్ళకి బాగా పడే ఆహార పదార్థాలు అనేవి వ్యక్తి ఎదుగుదలకి, మానసిక వికాసానికి, శారీరక వికాసానికి అన్నిటికీ కూడా ఆహారం మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది మనిషి యొక్క మనుగడ అంతా కూడా. దానికి సంబంధించి వీళ్ళకి పడే ఆహార పదార్థాలుగా మనం తీసుకుంటే కర్కాటకం అంటే లగ్నంగా దాన్నే శరీరంగా చెప్తాం జ్యోతిష శాస్త్ర పరంగా. దాని పరంగా తీసుకుంటే కర్కాటకానికి సంబంధించిన ఆహార పదార్థాలుగా మనం పాలు, పెరుగు ఇవన్నీ కూడా చెప్తాము. బియ్యం ఇవన్నీ వస్తాయి. అందులో పాలకు సంబంధించిన పదార్థాలు కానీ పెరుగుకి సంబంధించిన పదార్థాలు కానీ ఎక్కువ తీసుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో పిల్లలు మాకు పాలంటే ఇష్టం ఉండదు, పెరుగు అంత ఇష్టపడడం అంటుంటారు. కానీ అలా కాదు, వీళ్ళకి అది మంచి పౌష్టికాహారంగా మనం అది తీసుకోవాలి. అలాగే వ్యక్తికి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి జ్ఞాపక శక్తి కారకుడిగా మనం బుధుడిని చెప్తాం. కాబట్టి బుధుడికి సంబంధించిన ఆహార పదార్థంగా పెసలు చెప్తాం. కాబట్టి పెసలు కూడా మనం నానబెట్టిన పెసలని వాళ్ళు మొలకలు వచ్చిన వాళ్ళు తిన్నట్లయితే చక్కటి పౌష్టికాహారంగా అది కూడా చెప్తాము. అదే కాకుండా వాళ్ళకి రోగాలు అనేవి రాకుండా తర్వాత ఆరోగ్యపరంగా ఎదుగుదల అనేది కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఈ రెండింటికి కారకమైన గ్రహాలుగా మనం ఈ గురువుని తర్వాత కుజుడిని కూడా తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కూడా మనం ఈ క్యారెట్లు అనేవి అధికంగా తీసుకోవడము. అలాగే శనగలు
నానబెడుతున్నప్పుడే అందులో కొంచెం పసుపు కూడా వేసి అది నానిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ఈ శనగలు తీసుకున్నా బాగుంటుంది, లేదా శనగలను ఉడకబెట్టి తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఈ శనగలు ఒకటి, అలాగే క్యారెట్ ఒకటి, తర్వాత దాంతో పాటుగా ఈ పాలు పెరుగులు అనేది, అన్నిటికంటే పెసలు, ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి, ఆరోగ్యం బాగుండము, రక్త పుష్టి, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన విధానం బాగుండము, మానసికంగా శారీరకంగా ఎదుగుదల అనేవి ఉండడము, వీటన్నిటితో కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చదువు మీదకి వెళ్ళి వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో దాని పరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే మేడం, గుడ్ టైం అండి. అవునండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా పేరు సురేష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/7/1967 అండి. 1967 అండి? అవును మేడం, 67 అండి. ఓకే, 29/7/1967. అవును మేడం. టైం చెప్పండి. ఉదయం 10:41 అండి. ఓకే, ఎక్కడ జన్మించారండి? శ్రీకాకుళం జిల్లా నర్సంపేట అండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్ గా నేను 92 నుంచి షేర్ మార్కెట్ లో ఉన్నానండి. ఇప్పుడు దాకా ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నాను. ఓకే, లాస్ట్ 1 year నుంచి నేను షేర్ మార్కెట్ చేయడం మానేశాను. ఓకే, ఫైనాన్షియల్ గా బాగా లో ప్రొఫైల్ లో ఉన్నాను మేడం. ఓకే, నేను యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని. ఓకే, సో నాకు ఏదైనా అంటే నేను ఆర్థికంగా ఏమైనా కోలుకోగలనా లేదనేది అడుగుదాం మేడం గారు, అడుగుదామని ఫోన్ చేశాను. ఓకే అండి, తప్పకుండా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి చక్కటి రెమెడీస్ పద్మజ గారు చెప్తారండి. సాధారణంగా ఈయన ఒకనొకప్పుడు చేశాను, నేను చాలా దెబ్బతిన్నాను నేను ఈ షేర్ మార్కెట్ గురించి అని చెప్పారు. ఇప్పుడు మనం ఆ విషయాన్ని కానీ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే, గుర్తు తెచ్చుకున్నట్లయితే, దాదాపు ఈయనకి 92, 93 నుంచి 2000 దాకా ఏళ్ళు నడిచింది అనేది నడిచింది. ఆ సమయంలో ఆయన ఆ ప్రభావానికి లోనై అప్పుడు ఏమైనా మొదలుపెట్టినా దాంట్లో ఆశించిన ఫలితం లేకుండా చాలా దెబ్బతినే అవకాశం అనేది అప్పట్లో జరిగింది. ఆ తర్వాత కూడా తీసుకున్నట్లయితే ఆయన లగ్నానికి షేర్కి వాటికి సంబంధించిన ఫేవరబుల్ గా ఉన్నప్పటికీ కూడా నడిచే దశ అనుకూలంగా లేనప్పుడు ఆ రకమైన ఇబ్బందులు అనేవి తప్పనిసరిగా ఏర్పడతాయి. అయితే ఇక ముందు కూడా ఏం చేస్తే బాగుంది, ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అని చెప్పడం జరిగింది. సో దాని పరంగా ఆయన వృత్తి చేసుకుంటూ రెండోది ఏదైనా సైడ్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ రకమైన బిజినెస్ బాగుంటుందంటే, బిజినెస్ కన్నా కూడా ముందు కోలుకోవడానికి మనం అవకాశాలు చక్కగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దశ కూడా దశ ఎండింగ్ పీరియడ్కి, ఈ తర్వాత మీకు రాహుమాదశ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా మీకు ఇది మళ్ళీ బాగుండడానికి ఎంత లేదన్నా ఇంకా 5-6 ఏళ్ల కాలం కనీసం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది కూడా నెక్స్ట్ రాహు అయిన తర్వాత రాహులో మళ్ళీ మీకు గురుడు వస్తుంది. ఆ గురుడు మీ జాతకానికి బాధకుడు కాబట్టి తప్పనిసరిగా మీరు పడే కష్టం ఇంకా ఎక్కువ చేస్తే తప్ప మీరు ఆశించిన ఫలితం రాదు. తప్పకుండా వస్తుందో డౌట్ లేదు, కానీ సమయం మాత్రం ఎక్కువ తీసుకుంటుంది. మొట్టమొదటి విషయం అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది, ప్రతి వ్యక్తి మీద జ్యోతిషం, వాస్తు రెండింటి ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు ఉండే ఇల్లు ఏమైనా వెస్ట్ ఫేసింగా, లేకపోతే నార్త్ ఈస్ట్ ఏమైనా ఎంట్రన్స్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ ఇల్లు, మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో. ఒకవేళ అది కనుక అయితే మీరు మారవలసిన అవసరం కానీ, లేకపోతే సరి చేసుకోవాల్సిన అవసరం కానీ ఉంది. ఇవి చేసుకున్న మీద కూడా 50% అక్కడ మీకు మార్క్స్ పడతాయి. మిగిలిన దాంట్లో ఏంటంటే, మీరు తప్పనిసరిగా ప్రతి గురువారము క్రమం తప్పకుండా నవగ్రహ దేవాలయానికి కానీ సాయిబాబా దేవాలయానికి కానీ వెళ్ళినట్లయితే ఫలితం చాలా బాగుంటుంది. అలాగే శనగలు ఉడకబెట్టినవి మీరు అక్కడ పేదలకి పంచిపెట్టినా కూడా అది చాలా చక్కటి ఫలితంగా చెప్పొచ్చు. అలాగే పసుపు రంగుకు సంబంధించిన ఏదైనా మీరు దానము అంటే దానికి ఇంత ఉందని కాదు, మీకు ఎంత అవకాశం ఉంటే అంత చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇచ్చిన దాని ప్రకారం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ అది చాలా అవసరమైనంత లెవెల్ వరకే మీరు వాడుకోవడం బట్టి కూడా మీ జీవితం మీరు అనుకున్న కోణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తి గమ్యాన్ని నిర్దేశించుకోవడం వేరు, ఆ నిర్దేశించుకున్న దానికి మనం చేయవలసిన ప్రయత్నాలు కూడా వేరు. ఆ ప్రయత్నాల్లో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో దెబ్బతింటుంది. అవతల వాళ్ళని తొందరగా నమ్మడం, ఎందుకంటే మీ జాతక ప్రకారం కొంచెం అవతల వాళ్ళు తొందరగా నమ్మడం అనేది ఎక్కువగా ఉంది. అలా ఏం అవసరం లేదండి. చాలా ఈ పాటికి మీకు అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెమెడీస్ పాటించి మీరు అన్ని ఆచితూచి అడిగేయడం అనేది ఇక్కడి నుంచి అయినా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నామండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నాము. ఓకే, అమ్మాయి పేరు ఎన్ ప్రవీణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/3/1972. ఓకే, 1972. ఇది టైం 6:10 ఈవినింగ్. ఓకే, 6:10 ఈవినింగ్. ఎక్కడ జన్మించిందండి తను? బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఓకే, అది ఎందుకు జరుగుతుందో కొంచెం చూడండి. తన బిహేవియర్ బాగోలేదంటున్నారు, అంతేనా? అంతేనండి.
ఓకే అండి, తప్పకుండా చెప్తారండి. బాగుంది. వ్యక్తి యొక్క బిహేవియర్ అనేది కూడా నడుస్తున్న గ్రహస్థితి మీద ఆధారపడి ఖచ్చితంగా ఉంటుందండి. దీనికి ప్రస్తుతం మీరు అన్నదానికి కారణాలుగా మనం రెండు తీసుకోవచ్చు. నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం తీసుకున్నా కూడా ఏలినాడ్స్ని తనకి దాదాపుగా 2007 నుంచి ఏలినాడ్స్ని నడవడం ఒకటి. అంతేకాకుండా దాదాపుగా తనకి ఒక 12 ఏళ్ళు వెనక నుంచి కూడా గురు మహాదశ ఒకటి నడుస్తుంది. ఆ గురుడు ఈ జాతకానికి అంత ఫేవరబుల్ కాదు, అంటే బాధకుడు అవుతున్నాడు. అదే సమయంలో లాస్ట్ మీకు 7 years గా దాదాపుగా మీకు ఒక పక్కన ఏలినాడ్స్ ఎఫెక్ట్ అనేది కూడా కలగడం ఒకటి. అంటే 2007 నుంచి కూడా ఇంచుమించుగా ఏలినాడ్స్ అని దీని యొక్క ఇంపాక్ట్ ఇంకా మీకు కొంతకాలం ఉంటుంది. అంటే 2007 నుంచి 2014 దాకా తీసుకున్నా. సో ఈ ఏలినాడ్స్ ఒక పక్కన, బాధకుడు దశ ఒక పక్కన అయినప్పుడు మహాకారకుడు చంద్రుడు ఎవరికైనా కూడా ఆ మహాకారకుడు లగ్నంలోనే ఉంటూ అది బాధక స్థానాన్ని చూడడము, ప్లస్ బాధక స్థానంలో మీకు రవి, తర్వాత దాంతో పాటుగా బుధుడు గ్రహాలు ఉండడము, అలాగే లగ్నాధిపతి అయిన బుధుడు అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనిషి గురించి సూచించే వ్యక్తి అయిన ఆ బుధుడు కూడా వక్రించి మీకు బాధక స్థానంలో ఉండడం అనేది ఇవన్నీ కూడా కారణాలే. అంటే వీటి వల్ల తన యొక్క తత్వంలో కొన్ని రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు అవడము, అవి మీకు అనుకూలంగా లేకపోవడము, మీకు వ్యతిరేక దూరంలో ఉండడం వల్ల మీకు కొంత చింత అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మీరు చిన్న చిన్న పరిష్కారాలు పాటిస్తే తప్పనిసరిగా తనకు అన్ని విధాలా బాగుంటుంది. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు మీరు ఇంట్లో పెట్టి తను వినట్టు చేయండి మొట్టమొదటి, అది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. నెంబర్ 1. అలాగే తనకు సంబంధించి ఏమన్నా ఆల్రెడీ మీరు చేతికి ఏమన్నా స్టోన్స్ లాంటివి ఏదైనా పగడం కానీ, లేకపోతే ఏమైనా పుష్యరాగం లాంటివి కానీ, తెలిసి తెలియక ఏదైనా పచ్చ లాంటివి కానీ ఏది పెట్టినా కూడా తీసేయడం చాలా చాలా అవసరం. తనకి ఏది పెట్టుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. మొట్టమొదటి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే తనకి ఇష్టమై తను రాగలిగితే, తనకు అవకాశం ఉన్నట్లయితే తనను తీసుకుని గురువారం దేవాలయ సందర్శన చేయడం చాలా అవసరం. అలాగే అన్నిటికంటే ప్రధానంగా తనకి ఈస్ట్ ఒకటి, అలాగే నార్త్ ఈస్ట్ ఒకటి, తర్వాత నార్త్, ఈ 3 ఇబ్బందికరమైన డైరెక్షన్ కాబట్టి ఒకవేళ తను ఉన్న రూమ్ ఏమన్నా అది ఎంట్రన్స్ అయినా, లేకపోతే ఆ రూమ్ లో మీరు తను పెట్టినా వీళ్ళంతవరకు రూమ్ చేంజ్ చేయడానికైనా మీరు ట్రై చేయండి. ఇవన్నీ చేసిన మీద తప్పనిసరిగా మీరు ఆశించిన ఫలితం కనబడుతుంది. ఇప్పటిదాకా తను ఉండే బిహేవియర్ కి, తన మనస్తత్వానికి ఇక ముందు చేసిన తర్వాత ఈ రెమెడీస్ అంటే ఈ వాస్తు ప్రకారం కానీ, ఈ రకంగా జ్యోతిషపరంగా కానీ ఇవన్నీ చేసిన మీద చాలా చక్కటి పరిష్కారం మీకు కనబడుతుంది. అన్ని విధాలు మీరు హ్యాపీగా ఉంటారండి. ఓకే అండి, ఇక మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడడం ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి June 5th జన్మించిన వారికి నప్పే రంగులు ఏమైనా ఉన్నాయా? June 15th పుట్టిన వాళ్ళకి నప్పే రంగుల గురించి అంటే, నప్పే రంగుల్లో మనం వీళ్ళకి అన్ని రంగుల్లోకి ముఖ్యంగా వీళ్ళకి గులాబీ రంగు ఒకటి బాగా నప్పుతుంది. అలాగే లైట్ క్రీమ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. అంటే ఈ రంగులన్నీ కూడా వీళ్ళకి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ కలర్స్ కూడా వాళ్ళు వీళ్ళంత వరకు శుక్రవారం వచ్చినప్పుడు, ఈ 6వ తారీఖు కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఈ గులాబీ రంగుని ఎక్కువ వాడితే, ఈ రంగులు ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తాయంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయడానికి వెళ్ళినప్పుడు మనకి నప్పే రంగులు ధరించినప్పుడు అవతల వ్యక్తుల్లో కూడా వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్. అదే వీళ్ళకి నప్పని రంగు కూడా మనం పసుపు రంగు అని చెప్తాము. ఎప్పుడైతే పసుపు రంగు ధరించి ముఖ్యమైన సమయాల్లో వీళ్ళు పెడితే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి వీళ్ళకి వచ్చే ఆ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది లేకపోవడం, వైబ్రేషన్స్ లో చేంజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు పింక్ కలర్ అనేది వీళ్ళు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మ్యామ్. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/9/1986. 27/9/1986. టైం చెప్పండి. టైమ్ అప్రాక్సిమేట్ 10:30 నుంచి 11 వరకు మ్యామ్. ఎప్పుడండి ఇది, ఉదయమా నైటా? మార్నింగ్. ఓకే, ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ మ్యామ్. ఒకసారి టైం 9:30 నుంచి 10 మధ్యలో. నో మ్యామ్, 10:30 to 11. ఓకే, సారీ, 10:30 to 11 మధ్యలో. ఇప్పుడు చెప్పండి, ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? మ్యామ్, రీసెంట్ టైమ్స్ లో చాలా కన్ఫ్యూజన్, కొంచెం టెన్షన్ గా ఉంటుంది. అంటే అదే దానికి ఏమైనా పరిష్కారం చెప్తారా? ఓకే, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, దానికి రెమెడీస్ కావాలి, తప్పకుండా తెలియజేస్తారండి. బాగుందండి, తప్పనిసరిగా చాలా మంచి పరిష్కారాలు ఉన్నాయి దీనికి. మానసికంగా బాలేదు, పెద్ద దాంట్లో కొంచెం గందరగోళంగా ఉందన్నది మీ యొక్క సమస్య. దాని ప్రధాన కారణంగా తీసుకుంటే మీ లగ్నానికి బాధకుడిగా మనం చంద్రుడిని చెప్తాము. ఆ చంద్రుడు మీరు పుట్టే టైంకి అష్టమ స్థానంలో ఉండడం బట్టి కూడా మీకు మానసికమైన కొంచెం గందరగోళం అనేది ఉండడం అనేది ఒకటి ప్రధానం. ఎందుకంటే చంద్రుడు సాధారణంగా మనకారకుడు. ఎవరికైనా కూడా ఎవరికైనా సరే మనకారకుడు అయినప్పుడు, ముఖ్యంగా వాడు బాధకుడు కూడా చంద్రుడు అయినప్పుడు జాతకానికి తప్పనిసరిగా మానసికంగా కొన్ని రకాలైన ఉద్యోగాలకు లోనవ్వడము, ప్రతి విషయంలోనూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడము,
దానితో పాటుగా మీ మీద మీకు నమ్మకం అనేది తగ్గిపోయి కొంచెం ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ లాగా ఈ పని చేయగలనా లేదా ఇలాంటి ఉద్వేగాలకు లోనవడం అనేది సాధారణంగా జరుగుతుంది. దానితో పాటుగా ప్రస్తుతం మీకు నడుస్తున్న గ్రహస్థితి కూడా ఇప్పుడు 2012 నవంబర్ దాకా 2010 ఎండింగ్ నుంచి కూడా నడుస్తున్నది కూడా మీకు దాదాపుగా ఈ చంద్రుడి అంతర్దశే కాబట్టి ఈ రకమైన ఉద్వేగాలకు కొంచెం ఎక్కువ లోన్ అవుతుంటారు. దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీకు దాంతో పాటుగా మొన్నటిదా కూడా లాస్ట్ 2.5 years గా కూడా మీకు నడిచింది అర్ధాష్టమ శని ఒకటి, దాంతో పాటు చంద్రుడు బాధక స్థానంలో ఉండడము, ప్రస్తుతం చంద్రుడు అంతర్దశ ఆడవడము, ఇవన్నీ కలిపి మీకు మానసికంగా కొన్ని ఉద్వేగాలకు లోనవుతున్నారు తప్ప ఇప్పుడు ఆ టైం కూడా దాటిపోయింది. మీకు అన్ని విధాలా రేపు నవంబర్ నుంచి అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి మీరు చిన్న చిన్న పరిష్కారాలు పాటించండి. చంద్రుడికి సంబంధించిన పరిష్కారాలు పాటించాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా సర్వమంగళ మాంగళ్యే అది శ్లోకం 2 lines ఉంటుంది, అది పఠించండి. మీకు వీలైనంత సార్లు చాలా చక్కటి ఫలితం ఇస్తున్నది. నెంబర్ 1 అది. దాంతో పాటుగా మీరుండే ఇంటికి ఏమైనా వాయువ్యం దోషం ఉందేమో చూసుకోండి. వాయువ్యానికి కారకుడు కూడా చంద్రుడే కాబట్టి ఎవరికైతే ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు అదే సమయంలో అదే రకమైన గుమ్మంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే మీకు కేటాయించిన రూమైన వాయువ్య గుమ్మం ఉన్నప్పుడు కానీ మీకు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు ఒకవేళ మీరు ఉండే రూమ్ కి వాయువ్యం గుమ్మం ఉన్నా మీరు మారడానికి ఇంకో రూమ్ లోకి ట్రై చేయండి. అంటే మెయిన్ హౌసే మారలేనప్పుడు ఇది మీకు చాలా చక్కటి పరిహారాన్ని సూచిస్తుంది. ఈ నెంబర్ 2. అలాగే మీరు క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నాడు, సోమవారం అనేది కూడా చంద్రుడికి సంబంధించింది కాబట్టి సోమవారం నాడు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా శివాలయానికి వెళ్ళినా మంచి ఫలితం, ఎందుకంటే వాటిల్లో కూడా మనం చంద్రుడిని చూస్తాం కాబట్టి ఇది మీరు చేయండి. ఇది కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు చంద్రుడికి సంబంధించి ప్రేయర్ చేయండి. నేను చెప్పిన సర్వమంగళ మంగళ్యే ప్రతిరోజు చంద్రుడిని చూసి మీరు చేసినట్లయితే చాలా చక్కటి పరిహారము, దాంతోపాటు మనశ్శాంతి, దాంతోపాటు మీ గృహశాంతి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతుంది. ఓకే పద్మజ గారు, మరి జూన్ 15th జన్మించిన వారికి వారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటారంటారు? సాధారణంగా వీళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ ఖర్చు పెడతారు, కళలకి చాలా ఖర్చు పెడతారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సంపాదించాలి, వెనకేసుకోవాలి, లేకపోతే అదే జీవితం అన్నది వీళ్ళ మనస్తత్వానికి సూట్ అవ్వదు. మనం సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, అంటే పెద్ద టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, ఏదైనా సరే సంపాదించిన దాన్ని ఉన్న టైంలో అనుభవించాలన్నది వీళ్ళ యొక్క మెయిన్ మోటోగా చెప్తాం. కాబట్టి వీళ్ళకి అలాంటి అభిరుచి ఉన్నప్పుడు బాగా సంపాదించుకుంటారు, సంపాదించింది వాళ్ళకి నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి ఆ రకమైన దృక్పథం ఉన్నప్పుడు సాధారణ స్థాయిలోనే వాళ్ళకి మైండ్ ఉంటుంది అని ఎంతో సంపాదించి వెనకాల ఆలోచన ఉండదు. కాబట్టి వీళ్ళకు ఉన్నదంతా వీళ్ళు తృప్తిపడే క్యారెక్టర్స్ కానీ వీళ్ళు మనం చెప్తాము. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా హృదయానికి సంబంధించిన అనారోగ్యాలు, ఎందుకంటే ముందు నుంచి మనం చెప్పుకున్న వాళ్ళు చాలా ప్రేమైక జీవులు, ఆరాధన ఆకర్షణకి తొందరగా లొంగిపోతారు, చాలా సున్నితమైన భావాలు, సున్నితమైన హృదయం చెప్పుకున్నప్పుడు ఏ మనిషికి అయితే సున్నితత్వం అధికంగా ఉంటుందో వాళ్ళకి హృదయానికి సంబంధించిన దౌర్బల్యం అంటే హృదయానికి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే రకంగా వాళ్ళకి నరాలకు సంబంధించిన బలహీనతలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని ఓవర్కమ్ చేయడానికి, అంటే ప్రాబ్లమ్స్ ఇలా రాబోతున్నాయి అన్నప్పుడు వస్తాయి మనకి ఇంకింతే అని మనం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండడం కాదు. జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రం కానీ చెప్పడంలో మెయిన్ మోటో ఏంటంటే ఈవెన్ వాస్తు కానీ మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని మేము చెప్పినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి కూడా రెమెడీస్ చెప్తున్నప్పుడు దాన్ని పాటించి ఆ ఇబ్బందులు రాకుండానే మీరు ఆపుకోవచ్చు, లేకపోతే వచ్చిన వాటిని కూడా అధిగమించవచ్చు. దాంట్లో ప్రధానంగా మీకు మానసిక దౌర్బల్యం అనేది కలగకుండా ఈ రకంగా మీరు ప్రేమకు కానీ ఆకర్షణకు కానీ తొందరగా లొంగిపోయే అంశాలని 1-4 సార్లు ఆలోచించి మీరు ఉండడం ఒకటి. రెండోది ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించుకుని ఖర్చు చేయడం ఒకటి. ఇలాంటివన్నీ మీరు పాటించినప్పుడు తప్పనిసరిగా మీకు ఎలాంటి అనారోగ్యం రాదు, వచ్చిన వాటి కూడా మీరు ఈజీగా ఓవర్కమ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి May 30, ఓకే 1994. 1994. టైం చెప్పండి. టైం 10:30 to 11:30 అనుకుంటా. 10:30 to 11:30. ఎప్పుడండి ఇది? ఉదయమా నైటా? నైట్. ఎక్కడ జన్మించారు? కడప డిస్ట్రిక్ట్ కొట్టాలపల్లి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? టీచర్స్ ఏమైనా జాబ్స్ కానీ ఏదైనా గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఓకే, జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంతేనా? ఓకే అండి, ఉద్యోగ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పనిసరిగా అండి మీకు నడుస్తున్న దశలు మనం పరిగణలోకి తీసుకున్నా కూడా ప్రస్తుతం రాహుమా దశ నడుస్తుంది. మీ జాతకానికి అది యోగకారకుడే కాబట్టి తప్పనిసరిగా అది ఫేవరబుల్ గానే చెప్పొచ్చు. ఈ తర్వాత రాబోయే దశలు కూడా ఫేవరబుల్ గానే ఉన్నాయి, గురు దశ అవన్నీ కూడాను. అయితే మీకు వృత్తిపరంగా అభివృద్ధి ఎలా ఉంటుంది అన్నదానికి ఏంటంటే మీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు చాలా పట్టుదల ఎక్కువ. ఏదైనా ఏం చేస్తే చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా సాధించేదాకా నిద్రపోని మనస్తత్వం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా భవిష్యత్తు అనేది పెద్ద కష్టంగా ఏముంటుంది అంటే దాని వాళ్ళు ఈజీగానే ఇది చేయగలరు. దాని తగినట్టు కూడా మీ లగ్నానికి ప్రభావం వల్ల కానీ మీ నడుస్తున్న దశలు కానీ మీకు చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు అనుకున్న దాంట్లో మీరు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తు బాగుంది. ఆ భవిష్యత్తుకు సంబంధించి కూడా చక్కటి ప్లాట్ఫామ్ అనేది మీకు దాదాపుగా 2018 నుంచి చక్కటి
సమయంగా చెప్పాలంటే ఈ లోపల మీరు ఏదైనా వృత్తులు చేసినా కూడా చేంజ్ ఆఫ్ ప్లేస్, తర్వాత మీరు అనుకున్న దాంట్లోకి వెళ్ళే అవకాశం ఇవన్నీ కూడా 2018 నుంచి కనబడుతున్నాయి. ఈ లోపల కూడా మీరు తీసుకున్నట్లయితే దాదాపు మీకు 2014-15 మధ్య చిన్న బ్రేక్ ఉంటుంది, కానీ అది దానికన్నా కూడా 2018 కరెక్ట్. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే వీలైనంత వరకు సౌత్ కాకుండా చూసుకోండి. మీరుండే రూమ్ అయినా మీరుండే డైరెక్షన్ అయినా అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే పగడం లాంటివి ఏం పెట్టుకోకుండా ఉండండి. ఈ 2 చిన్న చిన్న పరిహారాలు చాలు, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఓకే పద్మజ్ గారు, చివరి కాలంతో మాట్లాడదామండి. హలో, ఓకే కాల్ కట్ అయిందండి. ఇక మనిషి జీవితంపై వాస్తు శాస్త్రం ఏ విధంగా దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? సాధారణంగా అందరూ అనుకున్నట్టుగా ఏంటంటే మనం అనేక సార్లు చెప్పుకున్న ఇదే అంశాన్ని, మనిషి మీద వసతి ఇతి వాస్తు అంటే నివసించడానికి యోగ్యకరమైన భూమిని మనం వాస్తు అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే నివసించే భూమి అంటే అది మన సొంతలు కావచ్చు, అద్దిల్లు కావచ్చు, లేదా మనం ఉండే ఆఫీస్ కావచ్చు, ఎక్కడైతే మనం ఉంటున్నామో ప్రధానంగా స్థానాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. అంటే జాతకం బాగున్నా కూడా వాస్తు ప్రకారమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ జాతకంలో ఫలితాలను మనం పొందలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలా కొంతమంది చాలా అద్భుతంగా ఈస్ట్ ఫేసింగ్ కట్టుకున్నామండి, నార్త్ లో ఉంటున్నామండి, నార్త్ ఈస్ట్ కట్టుకున్నాం, ఆ 3 దిక్కులు మంచివేమో. ప్రపంచంలో ఉన్న మనకి 8 దిక్కుల్లో కూడా కనీసం 6-7 దిక్కులు మనం మధ్యలో తీసుకున్నప్పటికి కూడా అందులో ప్రధానంగా ఈస్ట్ని నార్త్ని తీసుకున్నప్పుడు కూడా అవి మనకి పడడం కూడా ప్రధానంగా తీసుకోవాలంటే జ్యోతిషపరంగా ఆ దిక్కులు మనకి పడినప్పుడు అందులో ఉండి అనుభవించవలసిన ఫలితాలను మనం అంతగా అనుభవించాలి. అంటే వృత్తిపరంగా ఎదగడానికి మనకి ఈస్ట్ పనిచేసిన, సంతాన పరంగా అలాగే అభివృద్ధి భార్య పిల్లలతో బాగుండడానికి నార్త్ ఈస్ట్ బాగున్నా, నార్త్ పరంగా ఇంట్లో అన్ని విధంగా ఫైనాన్షియల్ గా బాగుండాలనుకున్న ఈ 3 దిక్కులు పడేవాడికి అవి తప్పనిసరిగా ఇస్తాయి. ఏ జాతకానికైతే అవి ఇబ్బంది కలిగిస్తే మనం చాలా జాతకాలు బట్టి చెప్పుకుంటున్నాం, ఈ జాతకానికి ఈ ఇందులో ఉండకండి, ఇందులో ఉంటే అభివృద్ధి ఉండదు అని. ఆ రకంగా మనం ముందు చూసుకొని వాస్తుపరంగా మనకి ఎంతవరకు పడుతుంది, అది మనిషి మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వాస్తు అనేది కేవలము జ్యోతిషపరంగా నడుస్తున్న దశల మీద మాత్రమే కాదు, మానసికంగా మనిషికి ఉద్వేగాలకు లోనవ్వడానికి కానీ, అనుకున్న స్థాయికి వెళ్ళడానికి ఏదో రకమైన ఇబ్బందులు రావడానికి కానీ, గమ్యాన్ని ఏర్పరచుకున్న ఆ గమ్యం దిశగా ప్రయాణించేటప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు ఉండడం కానీ, చాలా రకాలుగా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉన్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడే దాన్ని తగినట్టుగా ఇంటిని ఈ రకమైన మనకి ఏది పడుతుంది, ఇంట్లో అందరికీ పడే దిక్కును మనం నిర్ణయించుకుని దాంట్లో పెడితే ఇంట్లో ఇంటికి 10 బాగుంటారు. జ్యోతిషపరంగా బాగుండకపోతే ఆ వ్యక్తి మాత్రమే సఫర్ అవుతాడు, వాస్తుపరంగా బాగుండకపోతే ఇంట్లో అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాస్తుపరంగా దిక్కులన్నీ సరి చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని మంచి మనసుతో ముందుకు తీసుకెళ్ళవచ్చు. పద్మజ్ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్ 7702344003, 7702344005 నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా మా చిరునామాకి ఉత్తరాల ద్వారా తెలియజేయండి. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.